నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మామిడి పండు ప్రయోజనాలు, మామిడి పండు ఎవరెవరు తినాలి, మామిడి పండు తినే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పండ్లలో రాజుగా పిలిచే మామిడి పండు గురించి. రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా మామిడి ఎంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండులో పోషకాలు, మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. ఇక రెండవది రోగనిరోధక శక్తి పెంపు. మామిడిలో ఉండే విటమిన్ సి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. దీనివల్ల చిన్న చిన్న జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి. ఇక కళ్ళ ఆరోగ్యం. విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రాత్రి చూపు సమస్యలు తగ్గుతాయి. ఇక హృదయానికి మేలు చేస్తుంది. మామిడిలో ఉండే ఫైబర్ మరియు పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇక జీర్ణ సమస్యలు తగ్గింపు. మామిడి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇక చర్మం మరియు జుట్టు ఆరోగ్యం. విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి, జుట్టు బలంగా పెరుగుతుంది. ఇక క్యాన్సర్ నిరోధక గుణాలు. మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. ఇక మధుమేహం నియంత్రణలో సహాయం. మితంగా తింటే మామిడి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది, కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మామిడి పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి ఒక సహజ ఔషధం కూడా. అందుకే ప్రతిరోజు మితంగా మామిడి పండు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. తరువాత మామిడి పండు ఎవరెవరు తినకూడదు, మామిడి పండు తినే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మామిడి పండు ఎవరెవరు తినాలి? పిల్లలు, యువకులు, పెద్దలు అందరూ మితంగా మామిడి పండును తినవచ్చు. శక్తి తక్కువగా ఉండే వాళ్ళు తింటే ఎనర్జీ వెంటనే వస్తుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా మామిడి తింటే ఉపయోగం ఉంటుంది. కంటి చూపు తగ్గుతున్న వాళ్లకు ఇది మంచి సహాయం చేస్తుంది. ఎవరెవరు మామిడి పండు తినకూడదు లేదా జాగ్రత్తగా తినాలి అనేది, మధుమేహం ఉన్నవాళ్ళు మామిడిలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి. బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు మామిడిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, అందుకే ఎక్కువగా తినకూడదు. చర్మ అలర్జీలు ఉన్నవాళ్ళు, కొంతమందికి మామిడి తింటే చర్మంపై దద్దుర్లు రావచ్చు, అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అజీర్ణం, గ్యాస్ సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు పెరగవచ్చు. మామిడి పండు ఎప్పుడు తింటే మంచిది? ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తింటే ఉత్తమం. భోజనం చేసిన వెంటనే తినకూడదు. రాత్రి సమయంలో తినడం తగ్గించడం మంచిది. ఖాళీ కడుపుతో తినకపోవడం మంచిది. కొందరికి గ్యాస్ సమస్య రావచ్చు. ఇక ముఖ్యమైన సూచనలు ఏంటంటే, మామిడిని తినే ముందు కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి తినాలి. మితంగా తినాలి. రోజుకు ఒక మామిడి సరిపోతుంది. ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. ఇక మామిడి పండు రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. కానీ సరైన విధంగా సరైన సమయంలో తింటేనే పూర్తి ప్రయోజనం పొందగలం. అందుకే మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.